అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనత్రయోదశి నాడు తప్పక తెలుసుకోవలసిన కుబేర వృత్తాంతం. కుబేరుడు హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి, ధనపతి, ఉత్తర దిక్కుకు అధిపతి. ఈయన విశ్రవసుని కుమారుడు. నివసించే నగరం అలకాపురి. కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అని బ్రహ్మర్షి మేరు పర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్ఠతో తపస్సు చేస్తూ ఉండేవాడు. అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు, ఋషికన్యలు తదితరులు విహారం కోసం వచ్చేవారు. పులస్త్యుడికి వీరి వలన తరచూ తపోభంగం కలుగుతుండేది. అందువలన వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయటానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దని, ఒకవేళ ఎవరైనా వచ్చి తనని చూసిన ఎడల గర్భం దాలుస్తారని శాపం విధిస్తాడు. ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కుమార్తె ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి పులస్త్యుడిని చూడటం తటస్థించింది. వెంటనే ఆమె గర్భం దాల్చింది. ఆమె భయంతో ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి తలవాల్చి నిల్చుంది. ఆయన తన దివ్య దృష్టితో జరిగింది గమనించి ఆమెను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను భార్యగా స్వీకరించాల్సిందిగా కోరాడు. అందుకు ఆయన అంగీకరించాడు. వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు. విశ్రవసుడి కుమారుడు కుబేరుడు. కుబేరుడు ధనాది దేవత. శ్రీ వెంకటేశ్వరుడి వివాహం నిమిత్తం కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకున్నాడని, ఆ అప్పుని ఇప్పటికీ తీరుస్తుంటాడని మనకి తెలిసిందే. కుబేరుడు అనగా అవలక్షణములతో కూడిన శరీరము కలవాడు. బేరము అంటే శరీరము అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా, మరగుజ్జులా, పెద్ద కుండ వంటి పొట్టతో, 3 కాళ్ళు, ఒకే కన్ను, 8 దంతాలతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మనులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఈయన ముఖము ఎడమవైపుకి వాలినట్టు ఉంటుందని, మీసం గడ్డం కలిగి ఉంటాడని, దంతాలు బయటకు వచ్చి వినాయకుని దంతాల వలె ఉంటాయని తెలుస్తున్నది. అదే విధముగా శ్రీ శివ, మత్స్య, స్కాంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడింది. కుబేరుని పూర్వజన్మల గురించి శ్రీశివ పురాణంలో సూత మహర్షి సౌనకాది మునులకు చెప్పిన ప్రకారం పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు, సోమిధమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేదాంగాలు, శాస్త్ర పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి. అతను ఈ చెడు సావాసాల వలన జూదానికి బానిసయ్యి ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లైన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా గారాబంతో మందలించకపోగా భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్యకలాపాలలో నిమగ్నమై కొడుకును పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను వాకబు చేస్తే ఆవిడ పుత్రప్రేమతో చదువుకోవటానికి గురువు గారి వద్దకు వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్యపెట్టేది. దానితో గుణనిధికి అడ్డు అదుపు లేక ఇంటిలో నగలన్నీ దొంగలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంటపడటం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటం, అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు.
ఆ రోజు దాకా కొడుకు ఏం చేస్తున్నది తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్ళి కొడుకు చెడు సావాసాలకు లోనైన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చెయ్యలేకపోయాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తలదాచుకోవటానికి సహకరించలేదు. ప్రక్కనే ఉన్న గౌతమి నది దాటి పక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావటంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. భక్తులంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకొని తిందామని గర్భగుడిలోకి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక తన పై వస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకొని బయటకు నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని మీద పడి తల పగిలి చనిపోతాడు. ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. తరువాత జన్మలో గుణనిధియే విశ్రవునికి భరద్వాజ మహర్షి కుమార్తె అయిన దేవవర్ణికి పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే కుబేరుడు. కుబేరుడు చిన్నతనం నుండి శివభక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవుడుగా కుబేరునిగా పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవటానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. కొన్ని ఏళ్ళు కేవలం ద్రవ పదార్థాలను సేవించి తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి అట్టు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా 1000 సంవత్సరాల పాటు కుబేరుడు చేసిన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై కుబేరునికి లోకపాలకునిగా ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చెయ్యగా ఆయన ప్రత్యక్షమై శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి మాయమయ్యాడు. ఆ తరువాత కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన సుమాలి పాతాళరాజు అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి విశ్రవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుబేరుని సవతి తల్లి. కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడైన కుమారుడు కావాలన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో వేల కాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావలెనని అడగటంతో విశ్రవుని అనుగ్రహం వలన విష్ణు భక్తి గల విభీషణుడు పుడతాడు. వీరంతా కుబేరునికి సవతి తమ్ములు. కుబేరుడు భోగభాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసే జనాలను చంపే క్రూరత్వం లేదు. పైగా రావణాసురుడు హఠాత్తుగా రావటంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుని తరిమేశాడు. దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి ఒంటి కాలి మీద నిలిచి శివుణ్ణి మనసులో నిలుపుకుని తపస్సు చెయ్యసాగాడు.
తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలు వ్యాపించాయి. ఈయనికి తపోభంగం కలిగించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడిలా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని చూసి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనముతో నవనిధులతో మణిమాణిక్యాలతో సర్వసంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండి నీవు అక్కడే ఉండు. యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజువై ఉండు అని అనుగ్రహిస్తాడు. ధనంలో, దాతృత్వంలో నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ నా ప్రియమిత్రుడవై, నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమయ్యాడు పరమేశ్వరుడు. అందుకని అధిక ధనము కలవారిని అపర కుబేరులు అంటారు. కుబేరునికి ఉన్న మరొక పేరు ఏకాక్షి పింగళుడు. ఈ పేరు తనకి ఎందుకు, ఎలా వచ్చిందో రామాయణంలో వస్తుంది. సీతాదేవిని బంధించిన రావణునితో పరస్త్రీని గౌరవంగా చూడాలని, చెడు ఉద్దేశంతో చూడరాదని, సీతమ్మని విడిచిపెట్టమని హితవు బోధిస్తూ ఓ లేఖను పంపుతాడు కుబేరుడు. ఆ లేఖలో ఒకసారి పార్వతీదేవి అలకానగరం వెళ్ళినప్పుడు ఆవిడని కుబేరుడు ఐమూలగా చూడగా ఆవిడ తేజస్సు వలన తన ఎడమ కన్ను మాత్రమే మూసుకొని పోవటం, అది గమనించిన పార్వతీదేవి కుబేరునికి కన్ను పోయేలా చేయటం, తద్వారా తన కన్ను పింగళ వర్ణంలోనికి మారిపోవటం వలన తనకి ఆ పేరు వచ్చిందని, అనుకోకుండా పరాయి స్త్రీని చూస్తేనే అలా జరిగిందని తెలిసి మరీ పరాయి స్త్రీని ఆశించవద్దని వ్రాసి పంపిస్తాడు. అందుకని పరాయి స్త్రీని చూస్తే కళ్ళు పోతాయి అంటారు పెద్దలు. అయితే తన ప్రియమిత్రుడైన కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్న శివుడు కుబేరునికి చెడు ఉద్దేశము లేదని జరిగిన సంఘటనను వివరించి అమ్మవారిని అనుగ్రహించమని అనునయించటంతో ఆ రెండవ కన్ను మళ్ళీ మామూలుగా మారి చూపు సంతరించుకుంటుంది. అందుకని కుబేరుని ఎడమ కన్ను కుడి కన్ను కన్నా చిన్నదిగా ఉంటుంది. ఈ సంఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు. ఎంతో మంది అదృష్ట చిహ్నంగా సిరి సంపదల నొసగుతూ ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే లాఫింగ్ బుద్ధ మన కుబేరుడే అని చాలామంది నమ్మకం. కుబేరుని పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే కుబేరుని ప్రతిమ కానీ, కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవటం కన్నా కూడా ఎవరైనా కానుకగా ఇచ్చినది మనం తీసుకొని పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని నమ్మకం. ధనత్రయోదశి నాడు కుబేర పూజలు, కుబేర వ్రతాలు ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నాం. నిత్యం మనకి తెలుసో తెలియకుండానో కుబేరుడిని మంత్రపుష్పం చదివేటప్పుడు స్మరిస్తూనే ఉంటాం. రాజాది రాజాయ ప్రసహ్య సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః అని కుబేరుణ్ణి స్మరించుకుంటాం. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడటానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. నమస్కారం.